చెప్పండి, రుణమాఫీ అయ్యిందని వాళ్ళు అంటారు, కాలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఏం లే అన్న, చెప్పిన మాటలని లంగ మాటలు అని చెప్పి చెప్తున్నాం. ఈ వచ్చిన 8 నెలల్లో అర్థమైపోయింది పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎంత లంగ పరిపాలన అర్థమైపోయింది. వచ్చిన 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. అన్ని దొంగ మాటలు, లంగ మాటలు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే వ్యక్తి లక్షల కోట్లు అప్పు చేసిండు, అందుకే మేము కొంచెం టైం పడుతుందని వాళ్ళు చెప్తారు. అన్న అవన్నీ అబద్ధాలు, జూటా మాటలు, కాంగ్రెస్ లో మాటలు నమ్మకండి. రోజు మీరు సమక్షంలో ఈరోజు ఎంత పెద్ద సభ జరిగిందో, రైతులు ఎంతమంది వచ్చారో భారీ మూల్యంగా తల్లి వచ్చారు. ప్రతి ఒక్క రైతులు వచ్చారు. ఈరోజు ఎవరికైనా రైతు రుణమాఫీ అయిందని ఇక్కడ ఎవరైనా అడిగితే కాలేదని చెప్తారన్న. ఒక 50,000 రైతు 50,000 తీసుకుని 50,000 రుణమాఫీ కానీ రోజులు ఏమంటాం మన వ్యక్తులు ఉన్నారు. ఈ రుణమాఫీ కాదు, అన్ని లంగ మాటలు, జుడ మాటలు, 6 గ్యారెంటీలు కాదు. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసింది ఏముండదన్నా, దోచుకోనికి వచ్చిన దొంగలు అంతే. అన్ని దొంగ మాటలు, లంగ మాటలు చెప్పారు. వచ్చే గవర్నమెంట్ పక్క బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్తున్నాను. ఒక యువకుడిగా మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి వచ్చినాక 100 రోజుల్లోకి 35,000 ఉద్యోగాలు ఇచ్చిండు. కేసీఆర్ ఏమి ఇచ్చిన గతంలో అని వాళ్ళు డిమాండ్ చేస్తారు. విద్యార్థుల దగ్గరకు వచ్చిన కాబట్టి నేను చెప్తున్నా, నేను కూడా ఒక ఎన్ఎస్ఏ స్టూడెంట్, నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఒక నెల ముందు ఏదైతే ఘర్షణ చోటు చేసుకున్నామో మొన్న రీసెంట్గా, మేము విద్యార్థుల కోసం ఎన్ఎస్ఏ విద్యార్థులం మేము గత 10 సంవత్సరాల వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో కొట్లాటలు చేసినాం, ఎన్నో కేసులు వేసుకున్నాం. కాబట్టి ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి నువ్వు అన్నావు. ఈరోజు మాకు విద్యార్థులకు ఏం న్యాయం చేయకనే నేను దాదాపు బరాబర్ చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. బరాబర్ ఇది తెలంగాణ పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి, మా ఇంట్లో పుట్టిన పార్టీ కాబట్టి ఈ కండవ అప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ ఉంటే ఏం జరగదన్న, ఉత్తి లంగా పార్టీ చెప్తున్నా. అన్ని దొంగ మాటలు, విద్యార్థులకు అయితే న్యాయం జరగలేదు. నేను కూడా ఒక ఎన్ఎస్ఏ 35,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు. అన్ని అబద్ధాలు అన్న, లంగ మాటలు. రండి, ఒక్కొక్క ఊరికి రండి అన్న, ఒక్కొక్క గడపకి రండి. కేసీఆర్ ఏం చేసినా, మన రేవంత్ రెడ్డి ఏం చేసినా, 8 నెలల రేవంత్ రెడ్డి ఏం చేసినా, మన 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసినా ప్రజలే చెప్తారు. విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం వర్సెస్ రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ మొత్తంలో హాట్ టాపిక్ గా మారింది. ఎవరి విగ్రహం పెడితే అక్కడ బాగుంటుంది? సార్, రాజీవ్ గాంధీ ఎవరు అన్న అసలు? గాంధీ ఈ గడ్డనా, తెలంగాణ గడ్డనని అడుగుతున్నా. ఎక్కడో ఢిల్లీ బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే నడుస్తుందా? అది నడుస్తుందా అన్న? చెప్పన్నా, మీరే చెప్పండి. తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటరియట్ లోపల పెడతా అంటుంది. బరాబర్ వచ్చే గవర్నమెంట్ మాది, దాన్ని వల కొడతాం. బరాబర్ అక్కడ తెలంగాణ తల్లి బొమ్మ పెట్టే బాధ్యత మాది, బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఓవరాల్ గా 9 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది పరిపాలన? నా చెత్త పరిపాలన అన్న, ఏం లేదు. అన్ని లంగ మాటలు చెప్పారు. ఓటు వేసేటప్పుడు ఒక మాట చెప్పారు, ఓటు వేసినాక వారి ప్రభుత్వం వచ్చినాక ఇంకో మాట చెప్పారు. అంటే వీళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ ముందుగా వచ్చి కాంగ్రెస్ ఎట్లా అంటే, ఈ లీడర్లు ఎట్లా అంటే, ఈ ఓటుకు నోటు దొంగ ఎట్లా అంటే మొత్తం అన్ని డంచిక్ మాటలు చెప్పిండు. అన్న వచ్చి ఆ స్పీచ్లు ఈ స్పీచ్లు తొండవలుతాం అదులుతాం అని చెప్పి చెప్పిండు. బరాబర్ వచ్చే గవర్నమెంట్ మాదే. వీడు పక్క జైలు పోతాడు, కవితక్క బెయిల్ పక్క. కేసీఆర్ మళ్ళీ బాబు మళ్ళీ సీఎం అవుతుంది. బరాబర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు అవన్నీ? వాళ్ళు సోషల్ మీడియా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక సోషల్ మీడియా, వాళ్ళు చేసే పనులే లంగ పనులు. ఇట్లాంటివి ఎందుకు కలుస్తాం? మనకి ఇది తెలంగాణ పార్టీ, మా ఇంట్లో పుట్టిన పార్టీ. బరాబర్ అట్లాంటి ఉద్దేశం లేదు. ఉన్నా కానీ అట్లాంటి పనులు చేయడానికి మా వాళ్ళు ముందుకు పోరు. ఇదంతా దొంగ పార్టీ అని చెప్పి చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీని నమ్మకండి, ఇంకోసారి ఓటు వేయకండి ప్లీజ్. అందరికి ఓటు చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి. వచ్చేసారి గవర్నమెంట్ మనదే అని చెప్పి. జై తెలంగాణ.